అమెరికా సైన్యం ఓ సంచలనాత్మకమైన ప్రకటన చేసుకొచ్చింది. ఇరాన్ ఓడర్ రేవుల మీద అమెరికా పూర్తి స్థాయి సైనిక దిగ్బంధనం చేసిందని ప్రకటించింది. ఆపరేషన్‌లో పాల్గొంటున్న 10,000 మంది సైనికులు, 12కు పైగా యుద్ధ నౌకలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. తొలి 24 గంటల్లో 6 వాణిజ్య నౌకలు వెనక్కి పంపించామని ప్రకటించింది. టోటల్ ఇప్పటికి 15 వాణిజ్య నౌకల్ని వెనక్కి పంపించింది. దీని మీదన క్లియర్ కట్‌గా ఓ ప్రకటన చేసుకొచ్చింది. అంతర్జాతీయ జలాల్లో తీవ్ర ఉద్రిక్తతలు దారితీసేలా కీలక నిర్ణయమే తీసుకుంది. ఇరాన్ ఓడర్ రేవులను పూర్తిగా దిగ్బంధిస్తున్నట్టు ప్రకటించింది. అరేబియా, గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ఉన్నటువంటి అన్ని ఇరాన్ పోర్ట్‌ల నుంచి ఏ నౌక బయటికి వెళ్లకుండా, లోపలికి రాకుండా కఠినమైన ఆంక్షలు విధించింది. ఈ భారీ సైనిక ఆపరేషన్ కోసం 10,000 మందికి పైగా అమెరికన్ నావికులు, మెరైన్లు, వైమానిక దళ సిబ్బందిని రంగంలోకి దించింది. ఈ మిషన్ కోసం డజన్‌కి పైగా యుద్ధ నౌకలు, 100కి పైగా యుద్ధ నిఘా విమానాలు మోహరించింది. దిగ్బంధనం ప్రారంభమైన తొలి 24 గంటల్లో దీని ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఇరాన్ ఓడర్ రేవుల నుండి బయటికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఏ ఒక్క నౌక కూడా ఈ సైనిక వలయాన్ని దాటి ముందుకెళ్లలేకపోయింది. ఈ క్రమంలో అమెరికా బలగాలు జారీ చేసిన ఆదేశాలను అనుసరించి 6 వాణిజ్య నౌకలు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుని తిరిగి ఇరాన్లోని గల్ఫ్ ఆఫ్ ఒమన్ పోర్ట్లకు వెళ్ళిపోయినాయి. ఈ దిగ్బంధనాన్ని ఏ దేశ నౌకపైన పక్షపాతం లేకుండా అమలు చేస్తున్నామని, ఇరాన్ పోర్ట్లకు వెళ్లే లేదా అక్కడి నుండి బయలుదేరే ఏ నౌకనైనా నిలిపేస్తామని అమెరికా తేల్చి చెప్పింది. అయితే ప్రపంచ వాణిజ్యానికి కీలకమైనటువంటి హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ఇతర నౌకల స్వేచ్ఛకి ఎట్లాంటి ఆటంకం ఉండదని హామీ ఇచ్చింది. కేవలం ఇరాన్ పోర్టులకు వెళ్లే లేదా వచ్చే నౌకలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని, మిగిలిన రవాణా యథావిధిగా కొనసాగుతుందని చెప్పింది. ఈ భారీ ఆపరేషన్లో భాగంగా ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, యాంఫిబియన్ అసాల్ట్ షిప్, గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్లు, లిట్టోరల్ కంబాట్ షిప్ లాంటి అత్యాధునిక యుద్ధ నౌకలు పాల్గొంటాయి. వీటితో పాటు ఫైటర్ జెట్లు, డ్రోన్లు, ఇంధన నింపే విమానాలు, నిఘా విమానాలు నిరంతరం గగంతల నుంచి పహారా కాస్తున్నాయి. మేరకు అమెరికా సెంట్రల్ మిలిటరీ కమాండ్ స్పష్టమైన ప్రకటన చేసింది.